ఈరోజు మనం కునాఫాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ కునాఫా అనేది హైదరాబాద్ స్పెషల్ స్వీట్ అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు కస్టర్డ్ పౌడర్, కాజు, బాదం, షీర్ కుర్మా సేమియా, చక్కెర. ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ఆ తర్వాత చక్కెర 1 కప్పు, షీర్ కుర్మా సేమియా 2 కప్స్ తీసుకున్నాం. ముందుగా షీర్ కుర్మా సేమియాని ఒక ప్యాన్ తీసుకొని దాని మీద ఇలా నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం 2 కప్స్. దీన్ని సన్నగా మనం స్మాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీన్ని మనం స్లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు. ఇలా రోస్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ మనం దీంట్లోకి కాజు, బాదం పౌడర్, ఆ తర్వాత షుగర్లో కొద్దిగా ఇలైచీ వేసి పౌడర్ చేసుకొని ఇలా మనం దీన్ని ఈ సేమియాలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ అనేది కాస్త మెల్ట్ అవుతుంది. దీంట్లో మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత, మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్స్ మిల్క్ తీసుకొని మిల్క్ బాయిల్ చేసుకొని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా లంప్స్ లేకుండా, గడ్డలు కట్టకుండా వీటిని ఇలా తిప్పుతూ ఉండాలి. అలా అయిన తర్వాత మళ్ళీ దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్స్. మనం ఇందులోకి షుగర్ పౌడర్ చేసుకున్న షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. మిగిలిన షుగర్ని కూడా యాడ్ చేసుకొని మనం గడ్డలు లేకుండా వీటిని కలుపుతూ ఉండాలి. ఇలా కాజు, బాదం పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం చల్లార్చుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న సేమియాని ఇలా యాడ్ చేసుకోవాలి, ఒక లేయర్ లాగా. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇలా మనం దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులోకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, సెకండ్ లేయర్గా. ఇలా మనం కొద్దిగా వేసి మొత్తం ఒక లేయర్ వచ్చేంత వరకు మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దీని మీదకి మనం చేసి పెట్టుకున్న షీర్ కుర్మా సేమియా ఉన్నాయి కదా, ఆ సేమియాని స్ప్రెడ్ చేసుకోవాలి థర్డ్ లేయర్గా. ఇలా లేయర్స్ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా ఉంటే మీరు పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను కాజు, బాదం యాడ్ చేశాను. దీని మీద కాజు, బాదం పౌడర్ కూడా స్ప్రింకిల్ చేశాను కొద్దిగా. ఇలా అయిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2 అవర్స్ తర్వాత ఇలా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దీన్ని మనం ఇలా స్పూన్తో తీస్తే ఇలా 3 లేయర్స్ మిక్స్ అయి వస్తాయి. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా టేస్టీ హైదరాబాద్ స్టైల్ కునాఫా. ఆలస్యం చేయడం ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.